బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ గురించి తెలిసిందే. సెన్సేషనల్‌గా మారారు పల్లవి. ఒక రైతు బిడ్డగా ఉంటూ బిగ్ బాస్‌లోకెళ్ళడానికి ఎన్నో రిక్వెస్ట్‌లు పెట్టుకున్నారు. ఎట్టకేలకు హౌస్‌లోకి ఎంట్రీ దక్కింది. ఆయన ఏముంటాడులే ఎళ్ళిపోతారనుకున్నారు. కానీ మొక్కై వచ్చి మానై ఎదిగాడు. తర్వాత శివాజీ అండతో టైటిల్‌ని కొట్టాడు. బానే ఉంది కదా అనుకుంటే బయటకొచ్చిన ఆనందంలో పోలీసుల యొక్క ఆనతిని ఆయన బేఖాతరు చేయడంతో జైలుకెళ్లాల్సొచ్చింది. 2 రోజుల పాటు జైల్‌లో ఉన్న ఆయన తిరిగి బెయిల్‌పై విడుదలయ్యారు. వచ్చాక తనకు అండగా నిలబడ్డ శివాజీ ఇంటికెళ్లారు. శివాజీ అలాగే యావర్ తన కుటుంబానికి తనకు ఎంతగా అండగా నిలిచిన వేళ ఆయన ఇంటికి వెళ్లి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే బెయిల్ రావడానికి సహాయం చేసిన భోలే షావలి ఇతర తన హౌస్ మేట్స్ ని పిలిచి భారీగా పార్టీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నైని పావని అక్కడికి రాలేక మరి తనకి వీడియో కాల్ చేసింది. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ తో ఎంతో ప్రేమ ముచ్చట్లు మాట్లాడింది. యావరే దగ్గరుండి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆ సంభాషణని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా ఇది కాస్త సెన్సేషనల్ గా మారుతోంది. సో నైని పావని అలాగే వాళ్ళిద్దరికీ మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఇప్పుడు ఎంతోగానో వైరల్ అవుతోంది. అలాగే వీటిని చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. సో, నైని పావని అలాగే మన పల్లవి ప్రశాంత్ మధ్య ఏమైనా ఉందా అంటున్నారు. రతిక ఉండేదే మరి రతిక సంగతి ఏంటి అనేది కూడా ఇప్పుడు తెలియాల్సింది. ఏది ఏమైనా పల్లవి ప్రశాంత్ చూడ్డానికే రైతు బిడ్డ. కానీ ఆయన కూడా స్మార్ట్ వేషాలు వేస్తున్నారే అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఒక ఇన్నోసెంట్ వ్యక్తిని తీసుకొచ్చి అందరం ఎక్కిస్తే ఆ యొక్క శోభ కోసం ఆయన ఎంతగానో ప్రయత్నించారు. అనుకున్నది సాధించినప్పుడు కనీసం ఆ ఎంజాయ్ చేసే మనస్తత్వం ఉండాలి కదా! అందరిలాగా నటించాల్సొస్తే బహుశా నటించగలడేమో. కానీ అదే అతని రియాలిటీని బయటపెట్టి మరి తను అనుకున్న హ్యాపీనెస్‌ని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని కూడా తప్పుపడితే ఏం చేయమంటార్రా బయ్! అంటూ మరికొందరు ప్రశాంత్ ఫ్యాన్స్ ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు.